పైకెత్తండి, పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. ఆకాశంలో రాసిగడా నువ్వు మా వైపే చూస్తున్నావుగా ప్రభువా, నువ్వు మాతో మాట్లాడుతున్నావుగా ప్రభువా, నువ్వు నాలో ఉండాలన్నావుగా ప్రభువా, అయ్యా నాలోనికి రా ప్రభువా అని నోళ్ళు తెలిసి పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడిగేవారిగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడిగేవారిగా ఉన్నాం. దేవా నాలోనికి రా ప్రభువా, నువ్వు మాతో మాట్లాడి యేసయ్యా. ఇదిగో ఇన్ని సంవత్సరాలు మేము ఏం చూసాము, ఈ దినము నువ్వు మాతో మాట్లాడుతున్నావు. మీ నోరు ఉన్నామా? నోరు ఎంత మీ నోరు తెరితే అంత ఆశీర్వాదమిస్తాడు. మీరు ఎంత నోరు తెరితే అంత ఆశీర్వాదాన్ని మీకు ఇస్తా అంటున్నాడు. ఒకవేళ ఆశీర్వాదాన్ని కోల్పోవాలని చూస్తే మీ నోరు మూసుకున్నానండి. మీరే సున్నం కొట్టిన సమాధుల వలె ఉండకుండా జీవము కలిగిన దేవుడు వైపు మీ నోట్లు తెరిచి మీ చేతులెత్తి ఆకాశమందున ఆసీనుడా ప్రభువానికి రా ప్రభువని ప్రభుత్వం మాట్లాడు. నువ్వు మాట్లాడే దేవుడివి అయ్యా, నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నాతో మాట్లాడాలి యేసయ్యా అని. నువ్వు మాట్లాడే దేవుడివి, నువ్వు నాతో మాట్లాడాలి. ఆనాడు ఇవే అగ్నిలో నుండి మోషతో మాట్లాడిన దేవుడివి, ఇప్పుడే నువ్వు నాతో మాట్లాడాలి. ఇదిగో ఆరణ్యంలో గొర్రెలు వేస్తున్న దావీదుతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడాలి యేసయ్యా. ఒట్టి సమాధులనే ఉండొద్దు, సున్నం పెట్టిన రాళ్ళనే ఉండొద్దు. నువ్వు ఒట్టి సమాధులు కాదమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించబడుతున్నాడు. ఇక ఆత్మశక్తి ఆయన ఆరాధించబడుతున్నాడు. ఇదే రాకడ సమయం, ఇదే రాకడ సమయము, ఇదే రాకడ సమయము. యేసయ్యా చూడాలానికి రా ప్రభువా, యేసయ్యా చూడాలానికి రా ప్రభువా. నేను ఇంకెంత కాలం నువ్వు రాకుండా, నువ్వు రాకుండా, నువ్వు రాకుండా ఏ దురాత్మ శక్తి నన్ను అడ్డగిస్తుందో, ఏ సున్నామములో, ఏ సున్నామములో లయపరచబడాలి. యేసు నామములో లయపరచబడాలి. నాకు అడ్డగిస్తున్న ప్రతి దురాత్మ శక్తి ఇప్పుడే బంధించబడాలి.